ఈ యొక్క 600 మెగావాట్లలో ప్రధానంగా ఈ కోడూరు అక్కడ ఉండబడిన కొండ కలవటాల గ్రామంలో ఇనాగ్రేషన్కి వచ్చినందుకు ముఖ్యంగా అందరూ ఒకసారి లేచి నిలబడి గౌరవ లోకేష్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇక్కడికి షెయిల్ కంపెనీలతో పాటు గొట్టిపాటి రవికుమార్ గారు, సవితమ్మ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత. వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. 2500 ఎకరాలు ఎక్కడ చిన్న ఒడిదుడుకు లేకుండా కేవలం ఇప్పుడే భూపేష్ చెప్పినట్లు 11 నెలల్లోనే కంప్లీట్ చేయడం. ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు చెప్పినాడు, అన్న ఇది మొదటి ప్రాజెక్టు రాష్ట్రంలోనే ఒక 600 మెగావాట్లు ఇంత తొందరగా చేయడానికి సహకరించిన మీ రైతులందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ చైతన్య రెడ్డి గారు, రవి, ఇతర నాయకులు కూడా వచ్చినారు. మీరు ఒకసారి గమనించాలా, మన కడప జిల్లాలో రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారు 160 గిగావాట్ల ఉత్పత్తి, అంటే సోలార్ కానీ, విండ్ పవర్ కానీ, లేదా పంపుడు సోలార్ కానీ ఇలాంటివి ఇస్తే మన కడపకు, అందులో మన జమ్మలమడుకు 18 గిగావాట్లు, అంటే 18,000 మెగావాట్లు పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా కొత్త కార్యక్రమం. ఇది మన జమ్మలమడుకు ఎంతో ఉపయోగకరమైనది. అంటే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. దీనివలన మనకు అక్కడ గూగుల్, మననే గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, గూగుల్ కూడా పవర్ అవసరం. ఏ ప్రాజెక్టుకైనా, త్రాగునీటికైనా, రైతులకైనా 24 అవర్స్ 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలంటే దానికి ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కూడా రన్ అవుతుంది. గతంలో జగన్ రెడ్డి గారు ఆర్టీఎస్ఎస్ స్కీమును తుంగలో దొక్కినాడు. పవర్ పర్చేజ్ అగ్రిమెంటు సర్వనాశనం చేసినాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA2 అది సర్వనాశనం. ఇవన్నీ కవర్ చేస్తూ ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మన గౌరవ సీఎం గారు 4వసారి ముఖ్యమంత్రి, లోకేష్ గారు కూడా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ మంత్రి, ఇప్పుడు ఐటీ మరియు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టరు. ఈ రకంగా ఆయన యొక్క ఆలోచనలతో ఇప్పుడే వచ్చేటప్పుడు మా కారులో చెప్పుకుంటూ వచ్చినాడు, అన్న మేము ప్రాజెక్టులు ఎన్ని తెచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాం, మీ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మీ సహాయకారాలు స్థానికంగా ఉండాలా. అది ఖచ్చితంగా మేము ఉండబట్టే, ఈ యొక్క మీరు కూడా రైతులు సహకరించబట్టే ఇన్ని ఎకరాలు ఇచ్చినాం. వాళ్ళ యొక్క కోరికలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ గారు గమనించాలా, ఈ ఎస్ఏ వాళ్ళు కూడా వాళ్ళకు కొంతమందికి రైతులకు పాపం నిన్న మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, మా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఇంకా కొంత 30% మందికి రైతులకు ఇవ్వాల్సిన డబ్బు వెంటనే ఇవాళ ఇది కలెక్టర్ గారు కూడా లీడ్ తీసుకొని చేస్తానంటున్నాడు. మీరు 30% మందికి, కొంతమందికి డబ్బులు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలా. అంతేకాకుండా నిన్న కూడా అడిగినారు, మాకు కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలా, 360 మెగావాట్లకు గాను కొన్ని ఉద్యోగాలు. ఇప్పుడు గౌరవ లోకేష్ గారు కూడా చెప్తున్నాడన్న, ఇది ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది అని. అది కాకుండా కొందరికి ల్యాండ్స్ దాదాపు కొందరికి 4 ఎకరాలు ఉంటుంది, 3 ఎకరాలు వీళ్ళు తీసుకుంటారు, 1 ఎకరా మాత్రం తీసుకోకుండా ఉన్నారు. ఆ ఎకరా కూడా బ్యాలెన్స్ కూడా కొందరికి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేసేవాళ్ళు మీరు ఖచ్చితంగా, ఇది చిన్న పనులు, ఇది ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర చర్చ పెట్టాం, చేస్తామంటున్నారు. కాబట్టి మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేయబోయే పనులు కూడా ఈ 100% మీకు క్లియరెన్స్ ఇప్పించే బాధ్యత మాకు, భూపేష్కు, కలెక్టర్ గారికి అందరికీ ఉంది. దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఎంతైనా ఉంది. అది కాకుండా LED ఫండ్స్, అంటే ఎప్పుడైతే కరెంటు స్టార్ట్ అయిందో LED లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా. అది కూడా కమలాకర్ బాబు గారు ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా లెటర్ పెట్టడం జరిగింది, 2 సార్లు చెప్పడం జరిగింది కూడా. ఆ డబ్బులు కూడా వెంటనే మంజూరు చేస్తే ఇక్కడ రోడ్లు కూడా డ్యామేజ్ జరిగినాయి. ఆ లోకల్ ఏరియా డెవలప్మెంట్ వలన రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, లేదా స్కిల్ సెంటర్ పెట్టేదానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు గుర్తించుకొని వెంటనే కలెక్టర్ గారి దగ్గర కూర్చొని సార్ట్అవుట్ చేయాలని మీ తరపున హృదయపూర్వకంగా కోరుతున్నా. మీరు ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 100% అయ్యే కార్యక్రమం.
ఒకటి రైతుల సమస్య, ఒకటి ఉద్యోగ సమస్య, ఒకటి రోడ్ల సమస్య, మరియు మీ యొక్క బ్యాలెన్స్ భూముల సమస్య కూడా. ఇవి తీర్చాల్సిన అవసరం కంపెనీకి ఉంది, ప్రభుత్వానికి ఉంది, మాకందరికి ఉంది. ఇది స్థిరంగా నమ్మకంగా ఉంటే రాబోయే ప్రాజెక్టులు కూడా మనకు జమ్మనమడుగులో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు కానీ, ఒకవైపు ఆర్టీపీపీ ఉంది మనకు 1640 మెగావాట్లు. ఆల్రెడీ సుజలాను ఎట్ల వాళ్ళు 300 మెగావాట్లు పవర్ ఇంతకుముందు కూడా ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ కలిపితే మళ్ళీ చెప్తున్నా, మన యొక్క జమ్మనమడుగు 180 గిగావాట్లు, దట్ మీన్స్ 1,80,000 మెగావాట్లు, దాదాపు 1800 మందికి ఉద్యోగ అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి మనకు దేశంలోనే జమ్మనమడుగు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నియోజకవర్గం అయ్యేదానికోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ రవికుమార్ గారికి హృదయపూర్వకంగా మరొకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి సవితమ్మ గారికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క ఐటెం ఎక్కడ చేయాలా, ఎందుకు చేయాలా, ప్రభుత్వం యొక్క ఆదేశం ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క విజ్ఞప్తి ఏ విధంగా ఉంది, రైతుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందని తీర్చిదిద్దడంలో కలెక్టర్ గారి పాత్ర కూడా ఎంతైనా ఉంది అనే విషయాన్ని చెప్తూ ఆయన కూడా ఒకసారి స్వాగతంగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టమని కోరుతున్నా. మరొకటి సార్, ముఖ్యంగా లోకేష్ గారికి చెప్పే మాట, మీరు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి శాంక్షన్ జరిగింది. కానీ అప్పుడుండే ఇద్దరు నాయకులు, ఎంపీ గారు అందరూ కలిసి సర్వనాశనం చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు చూపించుకుంటూ వచ్చినాం. ఈ బ్రిడ్జి వలన మీకు అందరికీ తాడిపత్రికి పోయేదానికో, నేషనల్ పోయేదానికి ఇది బాగా ఉందా లేదనే విషయాన్ని గట్టిగా మీరు లోకేష్ గారికి తెలియాలి. దీనివలన ఏ విధంగా ఉంది, ఆ రోజు అభివృద్ధి ఏంది, ఈరోజు అభివృద్ధి ఏంది, ఆ 60 నెలలు ఆ ప్రభుత్వం, ఆ 60 నెలల్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, ఈ 23 నెలల్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందా లేదనే విషయాన్ని మీరు చప్పట్లు కొట్టి లేదా చేతులెత్తి తెలియజేయాలి. కంపేరిటివ్ విత్ 60 నెలలు, 23 నెలలు, ఇంకా 35 నెలలు ఉంది. ఎన్నో ప్రాజెక్టులు వస్తుంటాయి. పోలవరం పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది, రైల్వే జోన్ పూర్తవుతుంది, నేషనల్ హైవేలు పూర్తవుతాయి. లోకల్ బాడీ అన్నీ మీరు అనుకునే దానికంటే ఎక్కువ చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఇది అమలవుతాయి. మీరు స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సమాధి కట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీరు చేతులెత్తి చెప్పాలి. ఇక్కడ చాలామందికి మైలవరం దగ్గర ఇప్పటికే ఉద్యోగాలు ఇప్పించినాం. మైలవరంలో దాదాపు 750 మెగావాట్లు గవర్నమెంట్కు కమ్యూనికేషన్ కూడా కమిషన్ కూడా చేయడం జరిగింది. ఇది ఈరోజు ఇనాగరేషన్ ఇక్కడ, ఇది గ్రిడ్కు కూడా, సెంట్రల్ గ్రిడ్కు. కాబట్టి ఈ విధంగా కాకుండా మరొకసారి మేము వెహికల్లో కూర్చొని చెప్పిన మాట, కొండాపురం మండలంలో ఇప్పటికే మునకవాసులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు వాళ్ళకు 1000 కోట్ల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ విషయాన్ని మేము వెహికల్లో కూడా చెప్పడం జరిగింది. మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుపోయినందుకు ఆయన కూడా చెప్తున్నాడు, లోకేష్ గారు ఖచ్చితంగా ఇవాళ మేము ఇప్పించే బాధ్యత మాకుంది అని. కానీ ఆయన కూడా సహకరించామని సహకరిస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన జమ్మలమడుగు నియోజకవర్గం తరఫున మన కూటమి ప్రభుత్వాన్ని 100% సపోర్ట్ చేసే దానికోసం మేమందరం ఈ యొక్క పార్టీకి అనుకూలంగా ఉంటామని ఏ విధంగా చెప్తారు మీరు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ, నమస్కారం.